ద లార్డ్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, దేవుని యొక్క మహాకృప వల్ల ఇది నన్ను ఇలా కూడి ఆరాధన చేసుకుంటున్నాం. చాలా సంఘాల్లో, చాలా ప్రాంతాల్లో ఆరాధనలు పోయబడి ఇంకా ఎప్పుడు ఓపెన్ అవుతాయి కూడా తెలియని పరిస్థితి. మనమైతే ఇలా ప్రభువుని స్తుతించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఆమేన్. ఈ రాత్రి ఆరాధనకు వచ్చి మీరు అందరూ ఎంతో ధన్యులు. మాట్లాడలేదండి. ఈ రాత్రి ఆరాధనకు వచ్చి మీరు అందరూ ఎంతో భాగ్యవంతులు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, దేవుని వాక్యాన్ని మరి కొంచెంసేపు జ్ఞాపకం చేసుకుందాం. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి, మీ దేవుని వాక్యాన్ని ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 22 12వ వచనం. ప్రకటన 22:12 చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, మరి ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఎలా వస్తున్నాను? త్వరగా వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ క్విక్లీ. ఇంగ్లీష్ బైబిల్లో ఐఎమ్ కమింగ్ సూన్ అని ఉంది. సూన్ అంటే ఇక ఆలస్యం చేయకుండా వస్తున్నాడు అని అర్థం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని ఈ మాట ఎప్పుడు చెప్పాడు ప్రభు? ఎన్ని వేల సంవత్సరాల క్రితం? మాట్లాడరండి. 2000 సంవత్సరాల క్రితం ప్రభు ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథాలు, పరిశుద్ధ గ్రంథాలు రాయించాడు. అప్పుడే త్వరగా వస్తున్నానంటే మరి ఇప్పుడు అది ఎలా అర్థం చేసుకోవాలా? ఇంకా ఇంకా త్వరగా వచ్చేస్తున్నాడు. ఈ రోజుల్లో మనకు జరుగుతున్న సూచనలు కానీ, జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్న ప్రక్రియను చూస్తే ప్రభు త్వరగా వస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు. ఇంకా ఆలస్యం ఎందుకు జరుగుతుందని మీరు నన్ను అడగచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు జరుగుతుంది కదా? ఎందుకో తెలుసా? ఇంకా చాలా మంది రక్షణ పొందవలసిన వారు ఉన్నారు. ఇంకా చాలా మంది మారు మనసు పొందవలసిన వారి కొరకు ఆలస్యం చేస్తున్నాడంట. ఎందుకంటే ఆయన మేఘారూరుడు ఈ మధ్యాకాశంలో కాలు పెడితే ఆయన ఇలా రాగానే ఇక రక్షణ కార్యం ఆగిపోతుంది. ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ప్రభు మధ్యాకాశంలో రాగానే, కడబారం మ్రోగ్గానే ప్రభు కనురేపపాటులో ప్రపంచంలో ఉన్న సంఘం అంతటిని ఏం చేస్తాడంటే ప్యాకప్ చేసి సంఘం తీసుకెళ్ళిపోతాడు మధ్యాకాశానికి. ఇక పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు ఇక పాప క్షమాపణ లేదు, పాపపు ఒప్పుకోలు లేదు, రక్షణ కార్యము లేదు. అప్పుడు రక్షణ పొందలేని వారంతా విడిచిపెట్టబడతారని ఆయన ప్రేమ ఇంకా రెన్యువల్ అవుతుంది. ఆయన కృప ఇంకా రెన్యువల్, కృపాకాలం ఎక్స్టెన్షన్ అవుతూ ఉంది ఇంకా. కాబట్టి పిల్లరా, ఆయన త్వరగా వస్తున్నాడు. ఈ రాత్రి నా మెసేజ్ అంశం ఏంటంటే, నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది. పిల్లరా, తెలుగులో జీతం ఉంది కానీ ఇంగ్లీష్ బైబుల్ ఏంటంటే మై రివార్డ్ ఈజ్ విత్ మీ. నేను నీకు ఇవ్వబోతున్న రివార్డ్, నేను నీకు ఇవ్వబోతున్న బహుమానం నా దగ్గర ఉంది అంటున్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన క్రియ చొప్పున మనకి ఇవ్వటానికి బహుమానము, జీతము, రివార్డ్ మన కొరకు తీసుకుని వస్తున్నాడు. ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ద రివార్డ్. చాలా మంది అనుకుంటారు, నేను చాలా పవిత్రంగా బ్రతుకుతున్నాను, చాలా నీతిగా బ్రతుకుతున్నాను, చాలా పవిత్రంగా బ్రతుకుతున్నాను, వాక్యానుసారంగా జీవిస్తున్నాను. వేర్ ఈజ్ మై రివార్డ్? ఏది ప్రతిఫలం? ఏది ఆశీర్వాదం? ఏది బహుమానం? ఏది అనుకుంటున్నా? భయపడద్దు. దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు రివార్డు. హల్లెలూయా. ఆయన వచ్చేటప్పుడు తీసుకుని వచ్చే రివార్డు అదొక రివార్డు. బ్రతికుండగా ఈ భూమి మీద ఉంటుండగా దేవుడు నీకు ఇచ్చే బహుమానం కూడా ఉంది. 100 రెట్లు. పేతురు అడుగుతాడు, ప్రభా మేము అన్ని సమస్యలు విడిచిపెట్టి మేము ఎవడొచ్చు కదా, మాకు ఏం లాభం అంటే ప్రభు అంటారు, నిత్య జీవంలో చోటుతో పాటు ఈ భూమి మీద 100 అంతల ఆశీర్వాదం పొందుకుంటారంటాడు. పిల్లరా, రివార్డ్, బహుమానము. ఈ రాత్రి దేవుడు నీకు ఇస్తున్న బహుమానము ఆయన దగ్గర ఉంది. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం. అందరూ ఓపెన్ చేసి చూడండి కొన్ని మాటలు.
వచనం చూడండి, 41 వచనం. ఇదిగో తన బాహువే తన పక్షమును ఏలుచుండగా యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. హల్లెలూయా. ఆయన నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రభు కొరకు పడిన ప్రయాసకి, నువ్వు దేవుని కొరకు జీవించిన జీవితానికి, నువ్వు ప్రభు కొరకు వ్యయపరుచుకున్న విధానాన్ని బట్టి, వాట్ యు హ్యావ్ డన్ ఫర్ ద లార్డ్, వాట్ యు హ్యావ్ గివెన్ టు ద లార్డ్, హౌ యు సాక్రిఫైడ్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వు ఎలా సమర్పించుకున్నావో, ఎలా కన్నీరు గార్చావో, ఎలా ఇవన్నీ ప్రభు చూస్తున్నాడు. గాడ్ ఈస్ వాచింగ్. దేవుడు ఏది చూడలేదని అనుకోవద్దు, ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గాడ్ ఈస్ వాచింగ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ చూస్తున్నాడు ఆయన, ప్రతిదీ. ప్రియరా, దేవుడిచ్చే బహుమానము, నేను కొన్ని మాటలు ఆయన ఎలాంటి బహుమానం ఇస్తాడో మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 11:18 చూడండి. సామెతల గ్రంథం 11:12 వచ్చిన 11:12 వచ్చిన 18 చూడండి. 18 నాన్న, 18. ఓకే. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. ఎలాంటి బహుమానం అంటిది? శాశ్వతమైన బహుమానం, ఇంటర్నల్ రివార్డ్ అన్నమాట. నిత్యము నువ్వు కలిగి ఉంటావు ఆ బహుమానం. ఆ బహుమానాన్ని ఎవడు దొంగలించినట్టు నీ దగ్గర నుంచి? నీతిని విత్తేవాడు. నీతి అంటే ఏంటండి? 2 అర్థాలు. నీతి అంటే నీతిగా బ్రతకడం, రోషంగా బ్రతకడం. లేదా అవినీతి లేకుండా బ్రతకడం, అది ఒకటి. రెండవది నీతి అంటే అర్థం, బిబిలికల్ మీనింగ్, ఆత్మీయ అర్థం ఏంటంటే యేసు ప్రభువే మన నీతి అంటండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1:31 చూడండి. కొరింథీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 31 వచనం చూడండి. అయితే ఆయన మూలముగా చదువునండి, అదే 31. ఓకే, చదువునాను. నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనయు. దేవుడు మనకి నీతి, జ్ఞానము, నీతి, పరిశుద్ధతయు, విమోచనము ఆయనే మన నీతి. అక్కడ ఉంది. హల్లెలూయా. ఆయనే మన నీతి. గాడ్ ఈజ్ అవర్ రైచియస్నెస్. ఆయన రక్తం వల్ల, విశ్వాసం ద్వారా, కృప చేత మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఎప్పుడైతే ఈ నీతిని మనం విత్తుతామో, మన హృదయాల్లోని విత్తాలా ఆ నీతిని, మన బిడ్డల జీవితాల్లో ఆ నీతిని విత్తినప్పుడు, ఆ ప్రభుని, యేసయ్యని మన బిడ్డల జీవితాల్లో, మన బంధువుల జీవితాల్లో ఎక్కడ పడితే అక్కడ ఆ నీతిని మనం విత్తినప్పుడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాం. ఆమేన్. పిల్లరా, ఈ నీతి గురించి మాట హోషేయ గ్రంథం 10:12 చూడండి. హోషేయ గ్రంథం 10:12. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోతను కోయుడి. కనిపించిందా మీకు? చదవండి ఒకసారి. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమను కోతను మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూను దున్నని బీడు భూమి దున్నుడి. పిల్లరా, నువ్వు ఎప్పుడైతే నీతిని విత్తుతావో, నీతి అనే విత్తనం వేస్తావో, దేవుడట వర్షం కురిపిస్తాడట. ఏటా వర్షం? నీతి అనే వర్షం కురిపిస్తాడట. అప్పుడు ప్రేమ అనే కోత నువ్వు కోస్తావట. ఎంత అద్భుతమైన మాట అంటే ఈ మాట. నీతిని నువ్వు విత్తినప్పుడు ఏ వర్షం అట? మీ మీద నీతి వర్షం కురిపిస్తాడట. నీతి వర్షం. అప్పుడట ఇది వరకు మీరు ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నబడతాయంట. ఆమె చెప్పండి. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. నీతిని విత్తినప్పుడు నీకు శాశ్వతమైన బహుమానం ప్రభు ఇస్తాడు. శాశ్వతమైన బహుమానం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడండి.
ఇదే బహుమానము, ఇది ఒక రకమైన బహుమానం. ఋతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. 11 కూడా చదువు. 11వ వచనం. నీవు నీ తల్లిదండ్రుల్ని నీ జన్మభూమిని విడిచి ఎంతకు ముందు నువ్వు ఎరగని జనము ఎదుకు వచ్చావు. యెహోవా నువ్వు చేసిన దానికి ఏమిస్తాడు? చదవట్లేదు ఎవరన్నా? ఋతు గ్రంథం 2వ అధ్యాయం 11-12 వచనాలు చూస్తున్నాం మనం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి చదువునాను. ఇంతకు ముందు నువ్వు ఎరుగని జనమునకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఓకే, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఉత్తరమిచ్చును. ఎలాంటి బహుమానం? సంపూర్ణమైన బహుమానం. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు తెలుసా అండి? బోయజు రూతుతో చెప్తున్నాడు. రూతుతో చెప్తున్నాడు, రూతమ్మా, దేవుడు నీకు సంపూర్ణమైన, ఇందాకలే బహుమానం, ఇందాకల శాశ్వతమైన, జాగ్రత్త వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. శాశ్వతమైన బహుమానం ఇందాకల. ఇప్పుడు ఏ బహుమానం? రూతమ్మా, దేవుడు నీకు ప్రతిఫలం మాత్రమే కాదమ్మా, నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం ఏంటో తెలుసండి? అక్కడ ప్రవచనాత్మకంగా రాయబడింది. బోయజు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. రూతమ్మా, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం. ఆ బహుమానం ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసయ్య నీ గర్భం నుంచి రాబోతున్నాడు అని చెప్పాడు. హల్లెలూయా. నిజంగా రూతు గర్భం నుంచి వచ్చాడు ప్రభు. రూతు గర్భంలో ఓబేదు పుట్టాడు, ఓబేదు యెషై పుట్టాడు, యెషై కొడుకు దావీదు, దావీదు గర్భంలో దావీదు వంశంలో మన ప్రభు అయిన ఆశీర్వదించబడిన స్త్రీగా మారిపోయింది. అది సంపూర్ణమైన బహుమానం. నీ జీవితానికి సంపూర్ణత, సంపూర్ణమైన, నాట్ అసంపూర్ణమైన ఆశీర్వాదం కాదు, సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన ఐశ్వర్యం, ఎక్కడ లోటు లేకుండా, ఎక్కడ కొదువు లేకుండా. యెహోవా నా కాపరి, నాకు ఏ కొదువ ఉండదు. అన్ని ఇచ్చేస్తాడంతే. ఏది కావాలో అన్ని ఇస్తాడు. అకార్డింగ్ టు ఆదికాండం 24:1 ప్రకారం యెహోవా అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడట. అన్ని విషయాల్లో. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఎందుకు సంపూర్ణమైన బహుమానం రూతమ్మకి ఇచ్చేటట్టు దేవుడు? అక్కడ ప్రశ్న రాయబడింది. ఏంటి తెలుసా? ఆ మాట చూడండి. 11వ వచనం, 2:11. నీవు నీ తల్లిదండ్రులని నీ జన్మభూమిని విడిచి ఎంతకు ముందు నీవు ఎరగని జనం మీదకు వచ్చావు. నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి అనే మాట చాలా బ్లెస్డ్ వర్డ్ అండి. మనం విడిచిపెట్టాల్సిన కొన్ని ఉన్నాయి. ఆ విడిచిపెట్టాల్సిన కొన్ని విడిచిపెడితే దేవుడికి బహుమానం ఇస్తాడు. మనం ఏం చేస్తామంటే విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాం, పట్టుకోవలసినవి మాట్లాడరేటండి వదిలేస్తాం. మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా పట్టుకోవలసినవి వదిలేస్తే దేవుని సంపూర్ణమైన బహుమానం మనకు రాదు. ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాలి, ఏది పట్టుకోవాలో అది గట్టిగా పట్టుకోవాలా. అండర్స్టాండింగ్ అర్థమవుతుందా మీకు? విడిచిపెట్టాలి. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, నీ స్వజనమును చూడండి. 12:1 ఆదికాండం 12:1 ఆదికాండం 12:1 చదవాలి. నీవు లేచి గట్టిగా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి, ఓకే, అది నేను గొప్ప జన్మగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను. 4వ వచనం చూడండి. 4వ వచనం. చాలు అది కావాల్సిందమ్మా. 5 ఒకటే. దేవుడు అంటాడు, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటి నుండి, నీ సొంత దేశము నుండి నేను చూపించే దేశానికి వెళ్ళు. అది విడిచిపెట్టేసి వెళ్ళిపో. నేను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అని దేవుడు అబ్రహాంతో మాట్లాడితే అబ్రహాం ఏం చేశాడు? మాట్లాడలేదు. ప్రభా, మా మామగారు ఇక్కడే ఉన్నారు ప్రభా, మా అత్తగారు ఊరే ప్రభా,
పిల్లరా, మా అన్నదమ్ములు ఎక్కడున్నారు, మా బామ్మలు అందరూ ఎక్కడున్నారు, చక్కగా అన్నీ కంఫర్టబుల్గా పండగలు పిలుస్తున్నారు, పబ్బాలు వస్తున్నారు, బూర్లు పొంగడాలు అన్నీ ఎప్పటికప్పుడు వస్తున్నాయి వేడివేడిగా. ఇక్కడ బాగా ఉంది, కంఫర్టబుల్గా ఉంది ప్రభా, ఆ ఆశీర్వాదం అయితే ఎక్కడ ఇచ్చే ప్రభా అని అన్నాడా? నో, యెహోవా అబ్రహాముతో చెప్పినట్లుగా అబ్రహాము విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆమేన్. విడిచిపెట్టుట అనేది చాలా గొప్ప భావన పిల్లలు. కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చూపిస్తారు చూడండి. కీర్తన గ్రంథంలో 45వ కీర్తన 45వ కీర్తన 10వ వచనం అందరూ తీసి చూడండి. 10వ వచనం 45 10. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గు. ఏం చేయాలంట? నీ స్వజనమును మర్చిపోవాలంట. ఎందుకు? ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. నీ తండ్రింటిని నీ స్వజనమును మర్చిపో. లీవ్ దెమ్. తండ్రి ఇంటిని, పితృపారంపర్యమైన ఆచారాలని, వ్యర్థమైన ఆచారాలని, వాటన్నిటిని విడిచిపెట్టాలా. రూతుతో పోయి అంటున్నాడు, అమ్మా నీ తండ్రి ఇంటిని, నీ జన్మభూమిని విడిచి వచ్చావు కాబట్టి దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. లోకాన్ని విడిచిపెట్టాలా, మనం వెనకమన్న పరిస్థితులను విడిచిపెట్టాలా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో పేతురు, ఆంద్రియ వారు ఏం విడిచిపెట్టొచ్చారో చూడండి. 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వచ్చాడు కలిసి ఉన్నాయి, చదవండి. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేతులని వారితో చెప్పాను. ఇది అసలు పేతురు, పేతురు ఆంద్రేయ వాడబడ్డానికి, పేతురు అపోస్తలుడు అవడానికి, బలమైన సేవ చేయడానికి సీక్రెట్ ఎక్కడ ఉంది? వెంటనే వారు అదండి సీక్రెట్. విడిచిపెట్టాల. వలలు, చేపలు పట్టుకుంటున్నారు, వల, బోట్ ఉంది, చేపలు పట్టుకుంటున్నారు, వల ఉంది, బోట్ ఉంది, క్యాష్ బాక్స్ ఉంది అందులో. బంధువులు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్రభు అన్నారు, ఫాలో మీ, నన్ను వెంబడించు, నేను మనుషులు పట్టుజాలలుగా చేస్తాను. ఒక్కసారి వలేస్తే ఎన్ని చేపలు పడతాయి? మాకేం తెలుసు అన్నట్టు చూస్తున్నారు. కొన్ని వందల చేపలు పడతాయి కదా. ఏడాడెప్పుడు మీరు చేపలు పట్టిన దగ్గర లాగుతుంటారు, అలాగా కొన్ని వందల చేపలు పడతాయి. ప్రభు అన్నాడు, పేతురు ఈ వల కాదు, నీకు ఇంకో వల ఇస్తాను. ఆ వల సువార్త అనే వల. నువ్వు ఆ వల ఇస్తే కొన్ని వేల మంది రక్షింపబడతారు. మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను. నా వెనకతలు రానిసరికి వెంటనే విడిచిపెట్టమేంటండి? అసలు వెనక ముందు ఆలోచించలేదట. ఇంకా చూడండి, 22వ వచనం చూడండి. వెంటనే వారు తమ దోనెను, అది విడిచిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రాత్రి నువ్వు ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాలి. దేవుడు అబ్రహాంతో అన్నాడు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టండి, వదిలేశాడు. హాగర్ను విడిచిపెట్టంటే విడిచిపెట్టాడు లేదా? మాట్లాడలేదు మీరు. హాగర్ని పంపించాను, అప్పటికే హాగర్ కొడుకు పుట్టాడు, ఇస్మాయిల్. సెండ్ దెమ్ అవే అన్నాడు. అపవిత్రత, పాపం అంటించుకున్నాను, పంపించే. అలాగే పాపం. ఒకరోజు అన్నాడు దేవుడు, అన్నాడు లోతును పంపించే. లోతును అన్నీ కొడుకు బ్లడ్ రిలేషన్, లోతుతో బాగా అటాచ్మెంట్. లోతు శరీరానికి సంబంధమైన మనిషి, ధనాపేక్షపరుడు, లోకాన్ని కోరుకునేవాడు, రాజకీయాలు అన్ని కావాలా లోతుకి. లోతుని పంపించే అన్నాడు. అలాగే ప్రభు లోతుని పంపించేశాడు. చివరిగా నువ్వు ప్రేమిస్తున్నాను ఇస్సాకుని తీసుకొచ్చి బలి అర్పించమన్నాడు. అది కూడా ఇచ్చేశాడు దేవుడికి. అందుకే దేవుడు అబ్రహాముని అనేక జనములకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు విడిచిపెడితే దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఆమె చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎస్. మత్తయి సువార్త 5:12 చూడండి. 5:12 చదువునన్న. సంతోషించి ఆనందించుడి, అధికమైన ఫలం ఇది, అధికమైన బహుమానం ఇది. ఏ బహుమానం ఇది? 12వ వచనం చూసారా? మీ ఫలం ఏమవుతుందంటే
అధికమైన బహుమానం ఇది, అధికమైన శాశ్వతమైన బహుమానం, సంపూర్ణమైన బహుమానం. ఇది ఇది ఎప్పుడు ఇస్తాడు దేవుడు? చదవండి 11వ వచనం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అదండి నా నిమిత్తము. 10వ వచనం చెప్పండి మళ్ళా. నీతి నిమిత్తము, దేవుని కొరకు, నీతి కొరకు, ప్రభు కొరకు, దేవుని సన్నిధి కొరకు హింసించబడుతున్నావా, నిందించబడుతున్నావా? చెడ్డ మాటలలో నీ మీద పలుకుతున్నారా? పిల్లరా, మేము కాలేజ్ చదువుతున్న దినాల్లో మా వాళ్ళంతా ఫుల్గా పుస్తకాలు పెట్టి స్లిప్లు పెట్టి రాసేస్తుంటే నన్ను ఏకీపించమన్నారు. నో, నేను పాస్ అవుతున్నా ఫెయిల్ అవుతున్నా అవసరం, నేను ఈ పని చేయలేను. ఐ కెనాట్ డూ దిస్. వాళ్ళని వారు కొంచెం సహకరించరా బాబు, నీ వల్ల మాకు బ్యాడ్ నేమ్ వచ్చేలా ఉంది, కొంచెం సహకరించరా బాబు. పిల్లరా, నో, నన్ను ఫుల్ తిట్టుకునేవారు వాళ్ళందరూ. నీ వల్ల నువ్వు మమ్మల్ని చెడగొడుతున్నావు బాబు, నీ వల్ల మాకు రావాల్సిన పోతున్నాయి. నో, ఐ కెనాట్ డూ దిస్. నేను ఈ పని చేయలేను, నేను దేవుని భయం కలిగినండి. వాళ్ళందరూ ఫుల్ పుస్తకాలు పెట్టి స్లిప్పులు పెట్టి ఫుల్ రాసేవారు. దేవుని భయం చేత రాసేవాడిని. కొన్నిసార్లు వాళ్ళకంటే ఎక్కువ మార్కులు ప్రభు నాకు ఇస్తుండేవాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఐ కెనాట్ డూ దట్. ఇక్కడ అధికమైన బహుమానం ఎప్పుడు ఇస్తాడు తెలుసా? దేవుని కొరకు నిందల పాలైపోయినప్పుడు, శ్రమల పాలైనప్పుడు. నువ్వు అబద్ధం ఆడకుండా ఉండటం వల్ల కొన్నిసార్లు నష్టం నీకు రావచ్చు, రానివ్వండి, పర్వాలేదు. పాపాన్ని రెసిస్ట్ చేయడం వల్ల, పాపాన్ని ఎదుర్కోవడం వల్ల, దానికి వ్యతిరేకంగా నిలబడడం వల్ల యోసేపు వచ్చినట్టు నింద నీకు రావచ్చు, రానివ్వండి, పర్వాలేదు. ఆ తర్వాత యోసేపుని దేవుడు ఐగుప్తు దేశానికి ఏం చేశాడు? ప్రధానమంత్రిగా చేశాడు. చేయలేదా? అధికమైన బహుమానం దేవుడు నీకు ఇస్తాడు. అధికమైన బహుమానం దేవుడు నీకు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. 6వ అధ్యాయం 4వ వచనం. నన్ను 3వ వచనం కూడా చూడండి. నీవైతే ధర్మం చేసేటప్పుడు రహస్యమందు చూస్తున్నాడు మీ తండ్రి మీకు ప్రతిఫలం. 6వ వచనం కూడా చదువు. 6వ వచనం కూడా. పద్దెనిమిదవ వచనం, 17వ వచనం. ఉపవాసం అప్పుడు పిల్లలు ఇక్కడ నీకు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దీన్ని నేను పేరు పెడతానంటే రహస్యమందు చూస్తున్న నీ తండ్రి బహిరంగంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఇది బహిరంగ బహుమానం. అందరూ చూస్తుండగా దేవుడు నీకు బహుమానాలు ఇవ్వడం మొదలెడతాడు. ఆమె చెప్పాడు, అలా చూస్తాను. ఆమె అంటున్నాం కానీ మోసుకోలు వినపట్లేదు పాస్టర్ గారు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎస్, ఇక్కడ 2 విషయాలు ప్రభు మాట్లాడుతున్నాడు. ధర్మం గురించి, రెండోది ప్రార్థన జీవితం గురించి. నువ్వు ధర్మం చేసేటప్పుడు కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదు. గివ్. వాక్యం ఏమి రాయబడిందంటే ఇవ్వుడి మీకు మాట్లాడట్లేదు. ఆ చిన్న లాజిక్ మనం మిస్ అయిపోతున్నాం. ఇవుడి మీకు ఇవ్వబడుతుంది. నువ్వు ఇచ్చే కొలది అది ఊరుతుంటుంది అన్నమాట. అది బైబిల్ చెప్తుంది. మనం ఏం చేస్తామంటే చెయ్యి వెనకెట్టుకుంటుంటాం. అన్నింటిలో కూడా ఇంకో మాట పిల్లరా చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం ఒక మాట, అద్భుతమైన మాట ఈరోజు ఉదయం చదివాను. చూడండి 11:24. అందరూ చూడండి, లుక్ ఎట్ దట్ వర్డ్. 11:24. అందరూ తినే
అందరికీ మనందరికీ చాలా ఆశీర్వాదానికి సీక్రెట్ ఇక్కడ రాసిన పరిశుద్ధాత్మ దేవుడు. చదువురన్న. ఏం చేయాలంట? శ్యామల వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. చదువు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి, లేనంటే కొరత, కొదువ. ఇంకా కింద చదువు. ఔదార్యము గలవారు పుష్టు నొందుదురు. ఔదార్యం అంటే ఏంటండి? ఔదార్యం అంటే తెలియదు. ఔదార్యం అంటే అప్పుడప్పుడు అంటారు చూసారా, ఆడి చేతికి ఎముక లేదండి, ఇచ్చేస్తూ ఉంటాడండి, అది ఔదార్యం. ఔదార్యం అంటే ధారాళంగా ఇవ్వటం. ఔదార్యం గలవారు పుష్టు నొందుతారండి. పుష్టి అంటే ఈ పుష్టి కాదు, ఈ పుష్టి కూడా అన్నిట్లో పుష్టి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఔదార్యం గలవారు పుష్టి నొందుతారు. ఇంకా కిందకి. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడితే, నువ్వు బిగబడితే శాపం వస్తుందంట. వదిలేసి అమ్మేసి చూసారు, పంటలు పండుతో ఒకడికి 100 బస్తాలు 200 బస్తాలు పండిస్తే ఆడు ఏం చేసిన బస్తాలు ఆడు దాచుకోకూడదు. ఏం చేయాలా? బయట పంపించేయాలి. అందరూ తినాలి, అందరూ ఆహారం తినాలి, అందరూ చక్కగా ఉండాలి. పిల్లరా, ఇవుడి మీకు ఇవ్వబడుతుంది. ధర్మం చేసేవాడికట, నువ్వు రహస్యంగా ధర్మం చేస్తేనట దేవుడు బహిరంగంగా నీకు ప్రతిఫలం ఇస్తాడట. ఆమేన్. డూ ఇట్ సీక్రెట్లీ. మనుషులకు కనబడవాలని. నా పేరు రాసుకోండి, 1016 అంటారు కొంతమంది. రాసుకోండి నా పేరు. కొన్ని సంఘాల్లో మరి లిస్ట్ చదువుతారు, ప్రతి ఆదివారం వచ్చి కాన్కు లిస్ట్ చదువుతారు కొన్ని సంఘాల్లో. తప్పని నేను అంటలేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళదనుకోండి, కానీ అది వాక్యానుసారం కాదు. గాడ్ ఈజ్ వాచింగ్. ప్రభు చూస్తున్నాడు. రహస్యంగా చూస్తున్న నీ తండ్రి బహిరంగంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. ఇది బహిరంగ బహుమానం. ఆ తర్వాత ఫస్ట్ ఏ బహుమానం చెప్పాను? శాశ్వత బహుమానం. వండర్ఫుల్. దేవుడి వాక్యం బాగా ఫాలో అవుతున్నారు. ఈ బహుమానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 25వ అధ్యాయం. నేను ముగిస్తాను త్వరగా. సామెతలు 25వ అధ్యాయం. 25వ అధ్యాయము 21, 22 చదవండి గట్టిగా. నీ పగవాడు ఆకలి కొనిని ఎడల వానికి అయ్యి బాబాయ్ ఏమనుందండి? నీ పగవాడు, నీ ఇంటి పక్కన ఉన్నవాడు, ఏ స్థల వివాదం లేకపోతే బోర్డర్ ఏ ప్రాబ్లమ్స్ ఏదో సమస్య నీ పక్కవాడితో ఉంది, పగవాడుగా మారిపెట్టు. వాడికి ఏం పెట్టమంటున్నాడు దేవుడు? భోజనం పెట్టమంటున్నాడు. వాడు ఒకవేళ దప్పికుంటే వాడికి దాహం, వాటర్ ఇమ్మంటున్నాడు. నువ్వు అలాగ చేయటం ద్వారా వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. అదండి. నీకు ఎవరు విరోధంగా ఉన్నారో వారిని నువ్వేం చేయాలంటే వారిని ప్రేమించాలా, వారి కొరకు ప్రార్థన చేయాలా, వారికి ఏం ఉపకారం చేయాలి, ప్రత్యుపకారం చేయాలి. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ వాని ఎదుట నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇతరుల ముందు దేవుడు నీకు ఇచ్చే బహుమానం ఇది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ శత్రువుల ముందు దేవుడికి ఇచ్చే బహుమానం ఇది. ఆమేన్. శత్రువులు ఎదుట దావీదు ఎదుట 23 కీర్తనలు, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు ఏ సిద్ధపరచావు? భోజనం. శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచుదువు, నా గిన్నె నిండి పొర్లును యెహోవా కాపరి, నాకు లేమి లేదు పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. ఇవన్నీ పాత పాటలు, చాలా అద్భుతమైన పాటలు. పాత పాటలు కూడా పాటలేదు ఇప్పుడు, అన్నీ దుబేలు. ఇది వెనకట ఎవడో తరుముతున్నట్టే. అంటే ఈ పాటలు మంచిగా అనుకుంటే పాత పాటలు కూడా మనం నేర్చుకోవాలి. మన సంఘంలో ఏమైనా వస్తుంది, మీరు పాత పాటల మీద దృష్టి పెట్టండి. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. మీ ఎల్లవయ్య ఆపేయ టైం అయిపోతున్నారు. గట్టి చెప్పండి హల్లెలూయా. చూడరా, శత్రువులు ఎదుట దేవుడు మనకిచ్చే బహుమానం. ఈ బహుమానికి ఏం పేరు అర్థం? ఈ బహుమానికి ఏం పేరు అర్థం? ఆకలేస్తుందా?
ఈ బహుమానికి ఏం పేరు పెడతాం? శేఖర్ మాట్లాడతారు లేదు. ఘనతతో కూడిన బహుమానం అందామా? ఘనత. శత్రువులు ఎదుట దేవుడు కనపరుస్తాడు. ఎవరిని తక్కువగా చూస్తున్నారో, ఎవరు నీ మీద మాటికి లభిస్తున్నారో వారి కళ్ళు ఎదుటి లేయ గురించి నాకు జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. రాహేలు మాటికి లేయ మీద పడుతుంది. లేయ అంటే రాహేలు ఇతర అక్షరాలు, మళ్ళా లేయని చాలా తక్కువగా చూస్తున్నాడు. బైబిల్ చెప్తుంది లేయ ద్వేషించబడిందంట. మాటి యాకోబు అంటున్నాడు, రాహేలు అందరూ తిడుతున్నారు ఆవిడ్ని. గుడ్డిదానా, కళ్ళు జబ్బు గలదానా, నువ్వేంటే నాకు తగులుకున్నావు, నా ఊసు నీకు తగల. అందరూ శత్రువులుగా మారిపోయారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే లేయ ద్వేషించబోతే యెహోవా చూచిన. ఆమేన్. రాహేలు కంటే ముందు లేయ గర్భాన్ని దేవుడు తెరిచాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప! ఈ లేయ గర్భంలోనే యోధ పుట్టాడు. యోధ మన ప్రభు యేసు ప్రభు ఆ గోత్రంలో యోధ గోత్రకర్త పుట్టాడు. నిన్ను ఘనపరచడం ప్రభు ప్రారంభిస్తాడు. నీ శత్రువులు ఎదుట దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఇది ఘనమైన ఘనతతో కూడిన బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను ముగించేస్తున్నాను. రోమపత్రిక 16వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమపత్రిక 16వ అధ్యాయంలో తీసారు అందరూ. రోమపత్రిక 16వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ వచనం చదువు. త్రుసైనాకును త్రుపోసాకును వందనాలు, ప్రియురాలకు పెర్సిస్సునకు వందనాలు. ఆమె ప్రభువునందు ఎలా ప్రయాసపడిందంటే బహుగా ప్రయాసపడింది. పెర్సిస్ గురించి రాయబడింది. పెర్సిస్, ప్రియురాలకు పెర్సిస్. ఆమె ప్రియురాలుగా ఎందుకు మారింది తెలుసా? ఆమె చేసిన పని ఏంటి? ఎలా ప్రయాసపడింది? బహుగా. ప్రభు కొరకు బహుగా ప్రయాసపడింది. దేవుని సేవలో బహుగా ప్రయాసపడింది. రోమా సంఘంలో, రోమ్ ఎక్కడో తెలుసా? ఏషియాలో ఉందా? రోమ్ యూరోప్లో ఉందా? మాట్లాడి మాది ఊరు కాదంటారు. యూరోప్లో ఉంది రోమ్. రోమా సంఘంలో ఉన్న అక్కడ ఉన్న పెర్సిస్ గురించి చెప్తున్నాడు పౌలు గారు. ఆమె ప్రియురాలుగా మారిపోయింది, దేవునికి ఇష్టరాలుగా మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆమె బహుగా ప్రయాసపడిందంట. ప్రభు కొరకు బహుగా ప్రయాసపడి ఆమెకి దేవుడు ఇచ్చిన బహుమానం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు రాయబడింది. ఆమె ఎంత గొప్ప బహుమానం అండి! ప్రియురాలుగా మారిపోయింది ప్రభుకి. ఎంత ఆత్మ సంబంధమైన బహుమానం ఇది. స్పిరిచువల్ గిఫ్ట్. చెప్పండి, ఏ బహుమానం ఇది? ఆత్మ సంబంధమైన బహుమానం. ఆత్మ సంబంధమైన బహుమానం, స్పిరిచువల్ గిఫ్ట్. శరీర సంబంధమైన బహుమానాలతో పాటు ఆత్మ సంబంధమైన బహుమానాలు కూడా ప్రభు మనకి ఇస్తాడు. ప్రభునందు బహుగా ప్రయాసపడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 34-35 వచనం చూడండి. ఎలయనగా ముప్పై 35వ వచనం కూడా చదువుతున్నాను. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, గొప్ప బహుమానము మీకు కలుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వర్షం పడిపోతుంది, అల్లి ఇంకేమల్లి అంటారా? గడి చెప్పండి హల్లెలూయా. వర్షం పడినా వడగండ్లు పడినా మనం మాత్రం ఆయన సందులో ఆనందిస్తూ ఉండాలి. నేను చివరికి ఒక మాట మీకు చూపిస్తాను మోషే గురించి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఒకసారి 26వ వచనం చదవండి. మోషే ఎందుకు ఫరో కుమారుని అనిపించుకోలేదు? ఎందుకు ఐగుప్తు ధనాన్ని వదిలేశాడు? ఎందుకో చూడండి ఒకసారి. మోషే పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, చదువునాను, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే ఒప్పుకోలేదు. ఈ మాట అందరూ చూడండి. ఏలయనగా అతడు
ప్రతిఫలముగా దేవుడిచ్చే బహుమానమును దాని మీద దృష్టి పెట్టాడట. హల్లెలూయా. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఐగుప్తు వదిలేశాడు, ఫరో కుమార్తె కుమారుడు అని హెరిటేజ్ వదిలేశాడు, వారసత్వం వదిలేశాడు, దాని అన్ని వదిలేశాడు. ఏమిచ్చాడు దేవుడు మోషేకి? చెప్పాలి, ఏమిచ్చాడు? మోషేని ఇశ్రాయేలుకి దేవుడు ఆత్మీయ నాయకుడిగా చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవజనుడైన మోషే అని పేరు పెట్టబడింది. దైవజనుడైన మోషే ఉందన్నమాట. దైవజనుడు అయిపోయాడు. కీర్తన గ్రంథం ఉందన్నమాట. చూడండి, కీర్తన గ్రంథము 90వ అధ్యాయం, కీర్తన 90వ కీర్తన. చూడండి, అందరూ ఓపెన్ దట్ వర్డ్ సీ వెదర్ ఇట్ ఇస్ దేర్ ఆర్ నాట్. 90వ కీర్తన, 90వ కీర్తన చూసారా? అందులో పైన చిన్న అక్షరాలతో ఒక మాట రాయబడింది. చదవండి ఒకసారి. పుట్టి మోషే అనొచ్చు కదా. ఏమన్నాడు శేఖర్? ఇది ఏ ఆశీర్వాదం? ఇది ఆత్మ సంబంధమైన దైవజనుడైపోయాడు. మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజల్ని విమోచకుడుగా, నాయకుడిగా, దైవజనుడిగా, ఒక ప్రవక్తగా ఎంత అద్భుతమైన సేవ పరిచర్య చేయడానికి దేవుడు యోగ్యతనిచ్చాడండి. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇవ్వబోతున్న బహుమానము కొరకు. పౌలు అదే అంటాడు, దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం కొరకు నేను సమస్త ఒకసారి పనివారిని పిలిచి ఒకరికి ఒక తలాంతి ఇచ్చాడట. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఉంటుంది, చూడక్కర్లేదు. ఒకడికి 5 ఇచ్చాడట, ఒకడికి చూడండి ఒకసారి 25 ఒక్కసారి ఫైనల్గా 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం. సరే 14 వచ్చింది ఒకసారి. ఒక మనుషుడు దేశాంతరములకు ప్రయాణమై ఒకడికి 5, ఒకడికి 2, 1. చాలు. ఒకడికి 5, ఒకడికి 2, 1. 5 తలాంతులు ఒకడికి ఇచ్చాడు. అందరూ నవ్వించండి, హలో చెప్పండి. 5 తలాంతులు ఒకడికి ఇచ్చాడు, ఒకడికి ఇచ్చాడు, ఒకడికేమో 1 ఇచ్చాడు. ఇచ్చేసి వేరే దేశం వెళ్ళిపోయాడు. మీరు దీంతో వ్యాపారం చేయండి, డబ్బులు సంపాదించండి, మళ్ళీ వచ్చినప్పుడు నేను కలెక్ట్ చేసుకోవడం చెప్పి వెళ్ళిపోయాడు. చాలా సంవత్సరం మరలా వచ్చాడు. మరలా వస్తే ఏం చేసేవారు అనమాట. ఆడన్నాడు, సార్ మీరు ఇచ్చిన 5 తలాంతులకు ఇంకో 5 సంపాదించాను అన్నాడు. అప్పుడు యజమానుడు ఏమన్నాడండి? ఏమన్నాడండి? 21వ వచనం. బలా నమ్మకమైన మంచి దాసుగా నువ్వు కొంచెములో నమ్మకంగా ఉంటివి కనుక నీవు యజమానుని సంతోషంలో పాలు పంపులు పొందము. 5 తలాంతుల వాడంట మరొక 5 సంపాదించాడంట. 2 తలాంతుల వాడు ఇంకో 2 సంపాదించాడంట. 1 తలాంతు ఇచ్చినవాడు ఏం చేశాడు తెలుసా అండి? చూడండి 24 వచ్చింది. 24 వచ్చింది. అబ్బా దేశం చేసిన పని ఏంటండి? భూమిగా పెడిసినట్టు కప్పెట్టాడు వచ్చి దానికి ముందు స్టేట్మెంట్ ఉండే. యజమానుని ఎంత భయంకరంగా నువ్వు కఠినుడు అయ్యా, నువ్వు విత్తన చోట కోసేవాడు, చల్లని చోట ఏది చేసేవాడు, అవి రకరకాలు చెప్తున్నాడు. యజమానుడు బాధ పెడుతున్నాడు. వాడు ఒరిజినల్గా సోమరవాడు. వాడు ఒరిజినల్గా వాడు ఇస్ నాట్ రైట్ పర్సన్. అప్పుడు యజమానుడు ఏమన్నాడు వాడితో? సోమరమైన చెడ్డదాసుడా, ముప్పై వచ్చిన చదువున్నాను. 30 మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపలికి చీకట్లో త్రోసివేయుడి, అక్కడ ఏడుపును. ఇక్కడ మీకు ఒక ప్రశ్న అడుగుతాను. 5 తలాంతులకు 5, 2కి 2 సంపాదించినోడికి ఏమి ఇచ్చాడు దేవుడు? యజమానుడు
ఎప్రిషియేషన్ ఇచ్చాడు. ఏమని భుజం చేసి వెల్ డన్ మై ఫెయిత్ఫుల్ సర్వెంట్. బలా నమ్మకమైన యజమానుల చేత ఏం పొందుకున్నారు వాళ్ళు? ప్రశంస. ప్రశంసతో పాటు మీరు నా సంతోషంలో పాలు పొందండి. ఏంటి సంతోషం? యజమాని సంతోషం ఏంటి? పరలోకం, దేవుని రాజ్యంలో పాలు పంపులు ఇచ్చాడు. ఈ చెడ్డదాసుడికి, సోమరి అయిన పనికి మాలిన చెడ్డదాసుడికి ఆ తలంతను భూమిలో పెట్టి చక్కగా తిని తాగి పడుకున్నాడు. వాడికి ఏం చేద్దా? వెలుపటి చీకటి గదిలోకి పోయింది. ఒకటి ఏడుపు పండుగకి ఎక్కడ ఉంటుంది? ఒరిజినల్గా ఎక్కడ ఉంటుంది? నరకంలో ఉంటుంది. పిల్లరా, ఈ రాత్రి దేవునికి ఇచ్చిన ప్రశంస, దేవునికి ఇస్తున్న ఎప్రిసియేషన్, ఆయన నోటితో నిన్ను అభినందించే ఆ బహుమానం ఎంతో గొప్పది. చివరిగా పరలోకం అనే బహుమానం దేవునికి ఇస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. పరలోకానికి యజమాని సంతోషంలో నీవు పాలు పంపులు పొందుతావు. ఈ రాత్రి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నేను సిద్ధపరిచిన జీతం రివార్డ్ నా దగ్గర ఉంది, నేను సిద్ధపరిచిన జీతం మీకు ఇస్తాను, వాని క్రియలు చొప్పున వారికి జీతం ఇస్తాను, మీరు సిద్ధంగా ఉండండి అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నామో మనం చూసుకోవాలి. ప్రతి క్రియకు జవాబు చెప్పాలి. ప్రతి ప్రయత్నానికి, ప్రతి మాటకి, ప్రతి తలంపుకి, ప్రతి క్రియకి, ప్రతి కార్యానికి మనం దేవుని దగ్గర నిలబడాలి. ఒకరోజు ప్రతి దానికి ప్రభునికి ప్రతిఫలం ఇస్తాడు. నేను చాలా బహుమానాలు మీకు చెప్పాను. ఆ బహుమానాలన్నీ మీరు పొందుకోండి. నా మాటలు ఉంటే మీరందరూ చివరికి దేవుని సంతోషంలో పాల్పంపులు పొందే ఆ పరలోకం అనే బహుమానాన్ని మనం అందరం పొందుకొని దేవుని నామాన్ని కనపరచుదుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. అందరూ తలలో వంచండి, మీకు కొంచెం ప్రార్థన చేస్తాను. ఐ హ్యావ్ ఎ రివార్డ్ విత్ మీ. అందరూ కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తండి, తలలో వంచండి, కళ్ళు మూయండి. దేవుడికి ఇచ్చే బహుమానం ఎంతో గొప్పది. దేవుడు నీకు నాకు బహుమానం లేవు. పొందుకుంటావా బహుమానాన్ని? బహుమానాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? మోషే దేవుడు ఇవ్వబోతున్న బహుమానం వైపు చూస్తున్నాడు. పౌలు దేవుడిచ్చే బహుమానం వైపు చూస్తున్నాడు. రూతమ్మకి దేవుడు బహుమానం ఇచ్చాడు. ఎంత అద్భుతమైన బహుమానాలు, రివార్డ్స్ ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. బహుమానం పొందడానికి నువ్వు అర్హత పొందావా? బహుమానం సిద్ధపడ్డావా? సోమరువని చెడ్డదాసుడిలా ఉన్నావా? అయ్యా, నీవిచ్చిన తలాంతు, నీవిచ్చిన ఆ రక్షణ అనే తలాంతు నన్ను భూమిలో కప్పెట్టేశానయ్యా. దాంతో వ్యాపారం చేసి మరొక 5 సంపాదించలేకపోయానయ్యా. ప్రభు అడుగుతాడు, నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఎంతమందిని రక్షించావు? ఎంతమందికి సువార్త చేసావు? ఎన్ని ఆత్మలు సంపాదించావు? ప్రభు చివరిలో అడుగుతాడు. ఏం జవాబు చెప్తావు నా ప్రియసం? బహుమానాలు ప్రయాసపడదాం. దేవుడిస్తే ఇవ్వబోతున్న బహుమానం కొరకు దృష్టి పెడదాం. మనుషులు సంతోషపెట్టకుండా దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. తీర్మానాలు తీసుకుంటూ ఈ రాత్రి వాక్యాన్ని విన్నాం. ఒక్క తీర్మానం తీసుకో ఈ రాత్రి. అయ్యా, దూరం అయిపోయినాయ్యా, ఆత్మలో చల్లారిపోయినాయ్యా, వాక్యానుసారంగా జీవించలేకపోతున్నానయ్యా, నీ ఆజ్ఞలు పాటించలేకపోతున్నానయ్యా, నీకు దూరం అయిపోయానయ్యా, బలహీనమైపోయానయ్యా. విడిచిపెట్టాల్సినవి విడిచిపెడితేనే నీకు బహుమానం. కొన్ని నీవు విడిచిపెట్టాలా, లేకపోతే సోమరమైన చెడ్డదాసుడు అంటాడేమో. ఒకవేళ ప్రభు చీకటి కొట్టులో ఏడుపు పళ్ళు కొరుకుట, అయ్యో ఎవ్వరు విడిపించరు మనలో. సమయం ఉండగానే, అవకాశాలు ఉండగానే నీ హృదయం ప్రభుకి
ఏడుపు పండు కొరుగుట మనకొద్దు. మనం యజమానుని సంతోషంలో పాల్పొంపులు పొందాలి. దేవుడిచ్చే బహుమానం కొరకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. అలాగే మీరు హృదయాలు ప్రభువుకు సమర్పించుకుంటూ ఉండండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. సహోదరు ఫీబే సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ముగించుకుందాం. భాగ్యలక్ష్మి గారు ప్రార్థన చేయండి. భాగ్యలక్ష్మి ఆంటీ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలోకి ఇవ్వించండి. గట్టిగా చెప్పు.